హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ లక్స్. ఈ వీడియోలో మీకు స్లైడింగ్ కబోర్డ్ ఏ విధంగా చేసామన్నది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ మనం స్లైడింగ్ కబోర్డ్ చేస్తున్నాము. ఇది కబోర్డు ఈ విధంగా ఉంది, మయ్యాన్ని డివైడ్ అయిపోయింది అనమాట. అటు సైడ్ మనకి బాత్రూమ్కి వెళ్ళడానికి వే అనమాట. ఇప్పుడు మనం ఈ రూమ్ మొత్తం కబోర్డ్ అన్నది చేస్తున్నాము. ఇప్పుడు ఈ కబోర్డ్ ఏ విధంగా చేస్తాము ఏంటన్నది మీకు అంతా చూపిస్తాను. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ప్లైవుడ్ అన్నది కటింగ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇదే ప్లైవుడ్. ఇప్పుడు ప్లైవుడ్ మన ఫ్రేమ్ అన్నది స్లైడింగ్ కబోర్డ్కి ఫ్రేమ్ అన్నది తయారు చేస్తున్నాం. ఆ ఫ్రేమ్కి కావాల్సిన బద్దలన్నీ కటింగ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఈ బద్దలన్నీ కటింగ్ చేస్తున్నాను ఫ్రేమ్కి. ఈ బద్దలు కటింగ్ చేసుకొని ఈ బద్దలతో మనం ముందు స్లైడింగ్ కబోర్డ్కి సంబంధించి ఫ్రేమ్ అన్నది తయారు చేసుకుంటాం. చూసారు కదా, ఈ విధంగా బద్దలను కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి అవుటర్ ఫ్రేమ్కి కావాలి. అవుటర్ ఫ్రేమ్ తయారు చేస్తాం అనమాట. స్లైడింగ్ కబోర్డ్కి మనం 3 అంగుళాలు ఫ్రంట్ కన్నది పెరుగుతుంది స్లైడింగ్ కబోర్డ్ చేస్తే. దానికి సంబంధించి ఈ పీసులన్నీ కట్ చేసుకొని ప్లైవుడ్ మనం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫ్రేమ్ చేసే చూపిస్తాను. చూసారు కదా, మనం ఫ్రేమ్ మొత్తం తయారు చేసి బిగిస్తాం. కబోర్డు మొత్తం రూమ్ చివరి నుండి చివరికి చేస్తాం అనమాట. ఇప్పుడు 4 డోర్లు పెడుతున్నాం. ఇవి పైన చూసారు కదా, బద్ద చెక్క చూసారా, పెద్ద చెక్క వేసి బిగించడం జరిగింది. కబోర్డ్ అక్కడ తేడా ఉంది. మనం అంతా ఒక లెవెల్ చేసుకోవాలి, లేకపోతే స్లైడింగ్ కబోర్డు సెట్ అవ్వదు అనమాట. అందుకని మనం ఒకటే కొలత, ఈ చివరిన కొలత ఎంత ఉందో ఆ చివరిన కూడా అదే కొలత ఉండాలి. సేమ్ ఎక్కడ తేడా ఉండకూడదు. అంతా ఒకటే కొలతకి చూసుకొని లెవెల్గా చేసుకొని తూకానికి బిగించుకోవాలి. ఫ్రేము మొత్తం బిగించాం. ఇప్పుడు పైన మనం హైడ్రాలిక్స్ పెడుతున్నాం. ఒక 5 డోర్లు అనేవి పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫ్రేమ్ అన్నది ఎదుగు కొడుతున్నాం. ఈ ఫ్రేమ్ కూడా బిగిసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తానికి ఈ రూమ్లో ఫ్రేమ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పైన హైడ్రాలిక్స్ అని వస్తాయి మనకి. హైడ్రాలిక్ డోర్లు ఒక 5 వస్తాయి, కిందన స్లైడింగ్ డోర్లు ఒక 4 వస్తాయి. ఈ చివరిన బీరువాలో ర్యాకులు వేసాం. ఈ సైడ్ ప్లేస్ ఉంటే ఈ ప్లేస్కి మనం ర్యాకుల కింద వేయడం జరిగింది. మనం స్లైడింగ్ ట్రాక్ కూడా బిగించడం అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రాక్లో మనం డోర్లు కూడా తయారు చేసి బిగిస్తాను. డోర్లు కూడా ఆల్రెడీ సెట్ చేసి ఇప్పడం జరిగింది. ఈ చూసారు కదా, ఇవి బేరింగ్ అనమాట. సాఫ్ట్ క్లోజ్లో వాడాం. ఇది బ్లాక్ బోర్డ్ వాడాలి స్లైడింగ్కి. మనం కంపల్సరీ బ్లాక్ బోర్డ్ వాడాలి. నేను బ్లాక్ బోర్డ్ వాడాను. ఇది చూసారు కదా, ఇప్పుడు సన్ మైక్ అన్నది కట్ చేయడం జరుగుతుంది స్లైడింగ్ కబోర్డ్కి. ఈ సన్ మైక్ కట్ చేసి అంటించిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. మొత్తానికి సన్ మైక్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది. పైన డోర్కి 2 కలర్ల కింద వేసాం అనమాట. అంటే వైట్ బ్లాక్ వేసాం. కిందన కూడా మనకు స్లైడింగ్ డోర్ వైట్ బ్లాక్ ఈ విధంగానే వస్తాయి. మీకు ప్రజెంట్ ఇప్పుడు బిగించిన తర్వాత మామూలుగా వీడియో తీసి చూపిస్తున్నాను. మొత్తం మీకు డోర్లు సెట్టింగ్ అయిన తర్వాత చూస్తే తెలుస్తుంది. ఇది చూసారు కదా, ఈ గ్రూ బద్దకి ఒకటి అంటించాలి. గోడికి వైట్ టేప్ వేసాం. ఈ పైన ఫ్రేమ్కి ఇంకా సన్మైక్ అంటించాలి. ఆ సన్మైక్ కూడా అంటించేస్తే మనం కవర్లు మొత్తం లాగేస్తే కబోర్డ్ చాలా నీట్గా కనిపిస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎలాగో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఫ్రేమ్ అంటించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పైన గ్రూది చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఈ విధంగా వచ్చిందనమాట కబోర్డు. మొత్తం మనం అదే పైన షీట్లు మొత్తం లాగేసాం, కవర్లు లాగేసాం. డోరు వైట్ బ్లాక్ ఈ విధంగా వస్తాయి. చూసారు కదా, సన్మైక్ ఏ విధంగా షైనింగ్ ఉందో. డోర్ కూడా ఈ వార్లను ఖాళీ లేకుండా డోర్ అన్నది కరెక్ట్గా మూవ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. మనకి అటువైపు బాత్రూమ్ ఉందన్న విషయం కూడా తెలీదు. మనం ఈ విధంగా ఎదరన బత్త కట్టడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. చూసారు కదా ఏ విధంగా ఉందో మొత్తం కబోర్డు. మీకు లాంగ్లో ఒకసారి చూపిస్తాను. ఇది హైడ్రాలిక్. ఈ డోర్ అనేది మనం ఎలా తెలిస్తే హైడ్రాలిక్ అనేది ఈ విధంగా పైకి లేస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట కబోర్డు మొత్తం. మీకు పైన మొత్తం 5 హైడ్రాలిక్స్ వేయడం జరిగింది. మనం కిందన స్లైడింగ్ డోర్లు అనేవి 4 వచ్చాయి. ఈ డోర్లు అనేవి మనం మూమెంట్ అన్నది ఫ్రీగా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. డోర్ తీయగానే అలా వెళ్ళిపోగానే అక్కడ బాదుకొని సౌండ్ రావడం కట్ట ఏమి ఉండదు. ఇలా లాగ్గానే ఏంటంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ సాఫ్ట్ క్లోజర్లు ఉంటాయి.
ఆ స్ప్రింగ్ అనేది డోర్ని క్లోజ్ చేస్తుంది. మీరు చూసారు కదా స్టార్టింగ్ మీకు చూపించాను కదా అప్పటికప్పటికి తేడా. అటువైపు మనకు బాత్రూమ్ ఉన్న విషయమే తెలీదు. మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి మీకు చూపిస్తాను. మనం నాలుగు డోర్లను వేయడం జరిగింది. రూమ్ మొత్తం ఇది స్లైడింగ్ అన్నమాట. చూస్తారు కదా మొత్తం డోర్లు ఈ విధంగా ఫ్రీగా ఉంటాయి. ఇటువైపు పక్కన మనకి ఇటువైపు వెళ్ళడానికి ఏముంటుంది ఈ విధంగా మనకి ఇక్కడ లాక్లు ఒకటి ఇవ్వడం జరిగింది. లాక్ ఇలా పుష్ లాక్ అనమాట. ఇలా లాక్ నొక్కితే లాక్ అవుతుంది. మన డోర్లో మూమెంట్ ఉంటుంది చాలు. ఇప్పుడు లాక్ తీసుకోవడానికి ఇది తిప్పితే లాక్ అనేది ఓపెన్ అయిపోతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా లాక్ వచ్చాం ఒక 4 డోర్కి ఈ విధంగా ఉంటుంది. ఈ పైన మనం హైడ్రాలిక్స్ వేసి ఈ విధంగా లభిస్తాయి. ఈ విధంగా ఉంటుంది హైడ్రాలిక్స్ మొత్తం. పైన 5 హైడ్రాలిక్స్ అని వేసాం. హైడ్రాలిక్స్ అనేది స్లిప్ టైప్ కాకుండా రెగ్యులర్ తీసుకోవచ్చు. హైడ్రాలిక్స్ అనేది స్లిప్ టైప్ కాకుండా క్లాంప్ టైప్ ఉంటుంది. ఇవైతే మనకి కంప్లైంట్ లేకుండా ఉంటాయి. బోల్ట్ సిస్టమ్ అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ హైడ్రాలిక్స్ వేసాం. అది సరే అంతే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అదే